హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. క్వాలిటీ స్పెషలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో 45 వరకు ఉన్నాయి ఓపెనింగ్స్. సో దీనికి సంబంధించి మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెంగళూరులో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్ వైజ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా మీరు ఒక్కోసారి చేయాల్సి ఉంటుంది. బేసిక్ క్వాలిఫికేషన్ కింద బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్. సో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా వరకు బెటర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కింద స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి, రాయగలగాలి, బాగా చదవగలిగే స్కిల్స్ అయితే మీకు ఉండాలని వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, బీటెక్ వాళ్ళైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇండియా మార్ట్ నుంచి రిలీజ్ చేశారు. సో ఇండియా మార్ట్ నుంచి అసోసియేట్స్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మ్యాండేటరీ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే కంపల్సరీ మీ దగ్గర ల్యాప్టాప్ అయితే ఉండాలి, అంతేకాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే బాగుండాలి. సో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి, అంతేకాకుండా రీజనల్ లాంగ్వేజ్ లైక్ తెలుగు వాళ్ళు తెలుగు, కన్నడ వాళ్ళతో కన్నడ. సో ఆ రీజనల్ లాంగ్వేజ్ పైన మీకు మంచి నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఎబిలిటీ టు వర్క్ అట్లీస్ట్ 3 to 4 hours ఎవ్రీ డే. సో కంపల్సరీ 3 to 4 hours అయితే ప్రతిరోజు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక పార్ట్ టైం జాబ్గా తీసుకోండి. యాక్టివ్ అండ్ వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ నేమ్. సో కంపల్సరీ బ్యాంక్ అకౌంట్గా మీ పేరు పైన ఉన్న బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలన్నమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తుంటారు వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇది ఒక పార్ట్ టైం ఫ్రీలాన్స్ వర్క్ అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే కంపల్సరీ వాళ్ళు మీకు ఆన్లైన్లోనే ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఏం చేయాలి ఏంటి అనేది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత అయితే లాగిన్ అయ్యి తర్వాత అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఇది ఒక అమెజాన్ లాగా, ఇది ఒక ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.